కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలలో జహీరాబాద్ ఉండడం ఇక్కడ ప్రజల అదృష్టమని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి జహీరాబాద్ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ వసంత్. దేశంలోని ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్లో భాగంగా ఏదైతే 12 ప్రాజెక్టులు ప్రకటించారో అందులో జహీరాబాద్ ఉండడం అనేది ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా ఒక బీజేపీ నేతగా, రైతు నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా నేను ఈరోజు జహీరాబాద్ ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, క్యాబినెట్కి, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి ప్రత్యేకంగా జహీరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అయితే ఇది మనకు గతంలో ప్రకటించినటువంటి సెజ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్లో భాగంగా, మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ అనేది కూడా మన భారతదేశంలో జరిగేటువంటి ఎక్స్పోర్ట్ పాలసీలో భాగంగా మన జహీరాబాద్ ప్రాంతంలో ఈ సెజ్ వచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు సపరేట్ స్మార్ట్ సిటీ 28,000 కోట్లలో, అంటే ఈ 12 సిటీస్కి సంబంధించిన 28,000 కోట్లలో భాగంగా నాకు తెలిసి 2,000 చిల్లర కోట్ల రూపాయలు జహీరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది. అయితే ఈ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా స్థానిక యువతకు ఉపాధి రావాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పటికి కూడా ఈరోజు ముఖ్యంగా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనుకున్న విధంగా ఈరోజు జహీరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు. స్థానికంగా యువతకు ఉపాధి రావాలి. ఒకసారి రైతులు చక్కెర కర్మాగారము వల్ల నష్టపోతూ ఉన్నారు. రైతులకు కూడా ఒక వ్యవసాయ పారిశ్రామిక కంపెనీలు రావాలి. ఈ స్మార్ట్ సిటీస్లో భాగంగా అయితే కొత్త పథకం వస్తుందో ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ విద్యా వ్యవస్థను కూడా మనం సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో నేను జహీరాబాద్లో ఉన్న మేధావులను కానీ, సివిల్ సొసైటీ సంస్థలను కానీ, లేకపోతే విద్యాధికులు ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, లేకపోతే ప్రజా సంఘాలు కావచ్చు, ఐటీ ప్రొఫెషన్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, మన జహీరాబాద్ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఇది మనందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా సరైనటువంటి ప్రణాళిక నిర్వహిస్తే బాగుంటుందని నేను కోరుతా ఉన్నాను. జై బీజేపీ, జై భారత్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.